కొద్ది రోజులుగా ఎన్టీఆర్ కొత్త సినిమాపై రకరకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. పాజిటివ్ రూమర్స్ అయితే పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ గాసిప్స్ పుట్టుకొస్తున్నా చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకపోవడంతో టైగర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఎన్టీఆర్ నటిస్తున్న న్యూ మూవీపై ఇప్పుడు చాలా రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే అన్ని కూడా అటు టైగర్ ఫ్యాన్స్ ను టాలీవుడ్ ను షాక్ కు గురి చేస్తున్నాయి, టెన్షన్ పెడుతున్నాయి. వార్ 2 రిజల్ట్ చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కించే మూవీ గురించి షూటింగ్ దశలోనే జాగ్రత్త పడాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకోవటం, అందుకు తగ్గట్లే ఇప్పటి వరకు తెరకెక్కిన సీన్స్ అన్ని కూడా ఎన్టీఆర్ అంచనాలను అందుకోకపోవటం, దీంతో స్క్రిప్ట్ ను రీరైట్ చేయాలని ప్రశాంత్ నీల్ కు కండిషన్ పెట్టడం, మొత్తంగా ప్రాజెక్టు హోల్డ్ లో పడటం అనేది ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ గా మారింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్. అలాంటి స్నేహితుల మధ్య క్లాషెస్ వచ్చాయని, గొడవలు జరుగుతున్నాయని, ఏకంగా ప్రాజెక్టు హోల్డ్ లో పడిందని రకరకాల గాసిప్లు పుట్టుకొస్తున్నాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడా క్లారిటీ ఇవ్వటం లేదు. కనీసం మూవీలో భాగస్వామ్యం అయిన మైత్రి అయినా రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తే బాగుంటుందని టైగర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. తారక్ ప్రశాంత్ నీల్ సినిమాపై ఏ రూమర్స్ అయితే పుట్టుకొచ్చాయో ఇప్పుడు యష్ కొత్త చిత్రం, పైగా అలాంటి గాసిప్లే షికార్లు చేస్తున్నాయి. ఇక్కడ సేమ్ స్టోరీ రిపీట్ అవుతోంది. యష్ అండ్ అతని టీం రూమర్స్ పై పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తోన్న న్యూ మూవీ ఇది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. గతేడాది షూటింగ్ ప్రారంభమైంది. మార్చ్ లో మూవీ రిలీజ్ ఉంది. కానీ కొద్ది రోజులుగా ఈ సినిమాపై కూడా రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా హీరో డైరెక్టర్ మధ్య క్లాషెస్ ఉన్నాయని, దీంతో యష్ డైరెక్టర్ గా మారాడని, ప్రస్తుతం గీతూ తీసిన కొన్ని సీన్స్ ను రీషూట్ చేస్తున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. కేజీఎఫ్ 2 తర్వాత యష్ బాగా టైం తీసుకుని ఓకే చేసిన ప్రాజెక్ట్ ఇది. అందుకే అన్ని అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి రూమర్స్ పుట్టుకురావటం యష్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అయితే మరోవైపు షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. ఇదొక్కటి మాత్రం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మంచి విషయం అనే చెప్పాలి. ఏదేమైనా రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, ఒకటి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, మరొకటి యష్ గీతూ మోహన్ దాస్ చిత్రాలపై రకరకాల రూమర్స్ పుట్టుకురావటం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలే ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నారు రెబల్ ఫ్యాన్స్. ఈ సమయంలో వారికి స్పిరిట్ పై అప్డేట్ సెలబ్రేషన్స్ జోష్ ను మరింత పెంచింది. ఎందుకంటే స్పిరిట్ కు కూడా సీక్వెల్ లాక్ అయింది. సందీప్ వంగ ప్రభాస్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్పిరిట్ రీ ఎంట్రీ ఇచ్చే విధంగా స్టోరీ సెట్ అయింది. అన్ని కుదిరుంటే ఈ పాటికి సందీప్ వంగ డైరెక్ట్ చేసే స్పిరిట్ సెట్ లో ఉండాల్సింది ప్రభాస్. కానీ రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ కాకపోవటం, ఇంకా ఫౌజీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో అన్ని కంప్లీట్ చేసుకుని సంక్రాంతి తర్వాత చిన్న హాలిడే ట్రిప్ ముగించుకొని మెల్లిగా ఫిబ్రవరిలో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నాడట ప్రభాస్. వచ్చే ఏడాది నుంచి అయితే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే అది ఒక భాగం మాత్రం కాదు. స్పిరిట్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. దీంతో సీక్వెల్ కు స్కోప్ ఉండే విధంగా స్టోరీ రాసుకొచ్చాడు సందీప్ వంగ. ముందుగా ముంబైలో స్పిరిట్ మూవీకి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ షూట్ చేస్తారు. ఆ తర్వాత విదేశాల్లో యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారు. నవంబర్ తో స్పిరిట్ షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేది సందీప్ వంగ టార్గెట్. నిజానికి సందీప్ వంగ తాను తీస్తోన్న ప్రతి సినిమాకు సీక్వెల్ కు స్కోప్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అర్జున్ రెడ్డికి కూడా సీక్వెల్ లైన్ రాసి పెట్టుకున్నాడు సందీప్ వంగ. ఇక యానిమల్ కు యానిమల్ పార్క్, యానిమల్ కింగ్డమ్ పేరుతో ఆల్రెడీ సీక్వెల్ స్టోరీస్ లాక్ చేశాడు సందీప్ వంగ. ఇప్పుడు స్పిరిట్ కి కూడా అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. ఒక్కో హీరో ఒక్కో పంటకి వస్తే ఆ సినిమా సూపర్ హిట్. అలాగే హీరోయిన్ రష్మిక ఏదైనా సీక్వెల్ లోకి అడుగు పెట్టిందా, ఆ మూవీ, ఆ సిరీస్, ఆ యూనివర్స్ బ్లాక్ బస్టర్. ఈ సెంటిమెంట్ ను బాలీవుడ్ మూవీ తామా మరోసారి ప్రూవ్ చేసింది. ముందు పుష్పలో కనిపించింది రష్మిక. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత పుష్ప 2 లో నటించింది. కట్ చేస్తే ఈ మూవీ ఏకంగా 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. త్వరలో పుష్ప 3 పట్టాలెక్కనుంది. పుష్ప 2 రిలీజ్ కు ముందు సందీప్ వంగారెడ్డి డైరెక్ట్ చేసిన యానిమల్ లో హీరోయిన్ గా నటించింది రష్మిక. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా 2 సీక్వెల్స్ లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలీవుడ్ లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ యూనివర్స్ లో తెరకెక్కుతున్న చిత్రంలో తాను భాగమైంది. ఈ సినిమా సూపర్ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. మొదటి రోజే 25 కోట్లకు పైగా బంపర్ వసూలును అందుకుని 100 కోట్ల వైపు పరుగులు తీస్తోంది. జాక్ తెలుసు కదా చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ మరోసారి టిల్లుగా మారుతున్నాడని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. సిద్ధుకు అర్జెంటుగా బ్లాక్ బస్టర్ అవసరం ఉండటంతో
టిల్లు 3 పట్టాలెక్కటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడే ఓ కండిషన్ పెడుతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ముందు జాక్, ఇప్పుడు తెలుసు కదా. ఈ 2 సినిమాల్లోనూ టిల్లు సినిమాల్లో కనిపించిన జోష్ సిద్ధులో తగ్గింది. ఈ లోటును తీర్చేందుకు సిద్ధు మరోసారి టిల్లుగా మారుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముందు టిల్లు 1, ఆ తర్వాత టిల్లు స్క్వేర్. వీటి దారిలోనే టిల్లు క్యూబ్ రావాల్సి ఉంది. కానీ అందుకు ఇంకా టైం ఉంది అంటూ సిద్ధు జొన్నలగడ్డ జాక్, తెలుసు కదా చిత్రాలు చేశాడు. ఇప్పుడు కూడా బడాస్ పేరుతో మరో మూవీ చేస్తాను అంటున్నాడు. ఈ సినిమా తర్వాతే టిల్లు క్యూబ్ పట్టాలెక్కుతుందట. రవికాంత్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న బడాస్ తెరకెక్కనుంది. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ఇటీవలే తెలుసు కదా చిత్రం ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు సిద్ధు. బడాస్ పూర్తయిన తర్వాతే టిల్లు తిరిగి రానున్నాడు. ఈసారి సూపర్ హీరో కాన్సెప్ట్ తో టిల్లు 3 ప్రేక్షకుల ముందుకు రానుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.